హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మాంచెస్టర్లో ఉన్న కేథడ్రల్కి అయితే వెళ్దాము. ఈ కేథడ్రల్ స్పెషల్ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ అయితే విజిట్ చేశారనమాట. ఆ ఫొటోస్ అవన్నీ లోపలైతే చూడొచ్చు అనమాట. సో ఇది బయట నుంచి అనమాట. సో లోపలికి వెళ్ళడానికి అయితే అలో ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ సో మేమైతే ఇక్కడికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే ఫస్ట్ కేథడ్రల్కి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఆర్కిటెక్చర్ అదంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మేము వెళ్ళిన రోజైతే వర్షం ప్లస్ సన్నీ అనమాట, రెండు ఉన్నాయి. అండ్ మేము వెళ్ళింది ఆఫ్ పీక్ అవర్స్ అనమాట. సో లోపల చర్చ్లో అయితే రష్ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉన్నింది అనమాట. సో మేమైతే అంతా కొంచెం ఫ్రీగానే తిరుగుతూ మొత్తం అయితే చూసాము. అండ్ ఇక్కడ ఎంట్రీలో మనకు డొనేషన్ పాయింట్ ఉంటుంది. మనకి ఇష్టమైతే మనకు నచ్చిందంత మనమైతే డొనేట్ చేయొచ్చు అనమాట బాక్స్లో. ఇప్పుడైతే లోపలంతా ఆర్కిటెక్చర్ చూద్దాము. ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది గాటిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ మీరు విండోస్ కూడా అబ్జర్వ్ చేస్తే చాలా స్టన్నింగ్గా ఉంటాయి కలర్స్తో. అండ్ ఇక్కడైతే మనం కేథడ్రల్ యొక్క హిస్టరీని అయితే చూడొచ్చు. సో ఇదంతా కేథడ్రల్ హిస్టరీ అనమాట. అండ్ ఆల్సో మీకు ముందే చెప్పినట్టు క్వీన్ ఎలిజబెత్ అయితే ఈ కేథడ్రల్ని విజిట్ చేశారు. సో దానికి సంబంధించిన ఫొటోస్ డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో కేథడ్రల్ చూడటం అయితే అయిపోయింది. సో ఇప్పుడే బయటకు అయితే వచ్చామన్నమాట. అండ్ బయటికి రాగానే మాకైతే ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే కనిపించింది అనమాట. చర్చ్కి ఎదురుగానే ఉంటుంది. సో అక్కడ మీకు చర్చ్ కనిపిస్తుందా, ఇక్కడ స్టాచ్యూ ఉందన్నమాట. అండ్ ఇదంతా ఫుల్ సిటీ. సో మేమైతే అలా నడుచుకుంటూ మాంచెస్టర్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే లండన్లో కూడా ట్రామ్స్ లేవన్నమాట. బట్ నేనైతే మాంచెస్టర్లో చూశాను. అవి చూడంగానే చాలా ఎక్సైటెడ్ అయ్యాను. రోడ్ల మీద అలా ట్రైన్స్ వెళ్తూ ఉంటే టీవీలో చూడటమే, బట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో కాసేపు ట్రామ్ ఎక్కి సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ ట్రామ్ అయితే ఎక్కామన్నమాట. ఎంత బాగుందో అలా కూర్చొని సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటే. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి.
సో ఈవినింగ్ అయితే క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉండింది. అందుకే ఇంకేదైనా మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి క్యాజిల్ ఫీల్డ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వ్యూ చూస్తే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ బోట్స్ అన్నీ ప్రస్తుతం పాజ్ అయి ఉన్నాయి, ఎందుకంటే వింటర్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఆగిపోయి ఉంటాయి అనమాట. మేమైతే జస్ట్ మొత్తం ఆ ఏరియా అంతా అలా వాక్ చేసుకుంటూ మొత్తం అయితే చూసాము. సో ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు హౌస్. సో ఇంటికి వెళ్ళే ముందు బయటే డిన్నర్ చేసి అయితే వెళ్ళాము. సో ఈరోజు అయితే మ్యాక్సిమం మేము అనుకున్నవన్నీ బాగానే కవర్ చేసాము. అవన్నీ నేనైతే మీతో షేర్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.